నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశంలో సెప్టెంబర్ 17 నాటికి వేరుశెనగ సేద్యం 43.75 లక్ష హెక్టార్ల నుండి 47.85 లక్ష హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో సేద్యం గత ఏడాది 16,35,276 హెక్టార్లతో పోలిస్తే పెరిగి 19,10,863 హెక్టార్లు, కర్ణాటకలో సేద్యం గత ఏడాది 3.14 లక్ష హెక్టార్ల నుండి తగ్గి 3.32 లక్ష హెక్టార్లకు మరియు తెలంగాణలో గత ఏడాది 6,027 ఎకరాల నుండి 20,597 ఎకరాలలో విస్తరించింది. అంతేకాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో వేరుశెనగ సేద్యం గత ఏడాదికి ధీటుగా వృద్ధి చెందింది. మరియు రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రలలో పంట కోతలు ముమ్మరమయ్యాయి. అంతేకాకుండా మార్కెట్లలో రాబడులు కూడా పెరిగాయి. అయితే కొన్ని ప్రాంతాలలో పంట కోతల సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ద్వారా దిగుమతి సుంకం పెంచడం వలన ఉత్పాదకులకు ప్రస్తుత ధరలు సుమారు మద్దతు ధరలకు సమానంగా లభిస్తున్నాయి. గుజరాత్లో ప్రతిరోజు 25 నుండి 30 వేల బస్తాలు, ఉత్తరప్రదేశ్లో 25 నుండి 30 వేల బస్తాలు, ఆంధ్ర, కర్ణాటక మరియు తెలంగాణలలో కలిసి వారంలో సుమారు 1.25 లక్షల బస్తాల సరుకు రాబడి అవుతోంది. తద్వారా ధరలు తగ్గుతున్నాయి. గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద కొత్త వేరుశెనగ రాబడిపై 6,650 నుండి 6,800, మీడియం 6,250 నుండి 6,500, సాధారణ రకం 5,750 నుండి 6,000 మరియు 55 నుండి 60,000 బస్తాల పాత సరుకు రాబడిపై G20 సూపర్ రకం 5,600 నుండి 5,800, మీడియం 5,400 నుండి 5,600, సాధారణ రకం 5,200 నుండి 5,400, BT32 నాణ్యమైన సరుకు 5,250 నుండి 5,450, మీడియం 5,000 నుండి 5,250, సాధారణ రకం 4,000 నుండి 4,250. ముంద్రా డెలివరీ బోర్డు సరుకు 60 నుండి 70 కౌంట్ 8,200, 50 నుండి 60 కౌంట్ 8,500, 50 నుండి 55 కౌంట్ 8,600, 40 నుండి 50 కౌంట్ 8,700, 38 నుండి 42 కౌంట్ 9,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం తెలంగాణలోని జడ్చర్ల, కేసముద్రం, గద్వాల, సిద్దిపేట, వరంగల్ లాంటి వేరుశెనగ ఉత్పాదక కేంద్రాల వద్ద 10 నుండి 15 వేల బస్తాల సరుకు రాబడి కాగా 4,000 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో 25 నుండి 30, అనంతపురంలో 20 నుండి 25, ఎమ్మిగనూరులో 35 నుండి 40, ఆదోనిలో 30 నుండి 35 వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడి అవుతున్నది. మీడియం 7,000 నుండి 7,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చల్లకేరి ప్రాంతాలలో 10 నుండి 15 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో K6 6,500 నుండి 8,000, కదిరి లేపాక్షి 6,000 నుండి 6,500, K6 10,800 నుండి 10,900, 70 నుండి 80 కౌంట్ 10,500 నుండి 10,600, 80 నుండి 90 కౌంట్ 10,200 నుండి 10,300 కొమ్మ. చల్లకేరిలో HPS 70 నుండి 80 కౌంట్ 10,600, 80 నుండి 90 కౌంట్ 10,200 కొమ్మ, 90 నుండి 100 కౌంట్ 10,000, కళ్యాణి 8,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్, ఎటా, మైన్పరి, మాధౌంజ్ ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు 15 నుండి 20 వేల బస్తాల సరుకు రాబడిపై డ్యామేజ్ సరుకు 8 నుండి 10%, 3,800 నుండి 4,000, నూనె కండిషన్ సరుకు 4,300 నుండి 4,400, 60 నుండి 70 కౌంట్ 8,200 నుండి 8,400 మరియు ఝాన్సీ, మౌరానిపూర్ మరియు పరిసర ప్రాంతాలలో వారంలో 15 నుండి 20 వేల బస్తాల పాత సరుకు 4,000 నుండి 4,200.
మధ్యప్రదేశ్లోని నీమచ్లో 15 నుండి 20 వేల బస్తాల వేరుశెనగ రాబడిపై 5,300 నుండి 5,450, మీడియం 5,150 నుండి 5,300, సాధారణ రకం 5,000 నుండి 5,100, మీడియం 5,150 నుండి 5,300, సాధారణ రకం 5,000 నుండి 5,100, రాజస్థాన్లో 5,700 నుండి 6,000, జైపూర్లో హెచ్పిఎస్ 40 నుండి 50 కౌంట్ 9,500, 50 నుండి 60 కౌంట్ 9,000, 60 నుండి 70 కౌంట్ 8,500, 70 నుండి 80 కౌంట్ 8,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని జయగుండం, విరుధచలం, బోతపాడి మరియు పరిసర ప్రాంతాల్లో వేరుశెనగ రాబడిపై ఎండు సరుకు 6,350 నుండి 7,300, తిరువన్నామలైలో హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 10,100, 90 నుండి 100 కౌంట్ 10,200 మరియు దిండిగల్, కేరళ కోసం ఎక్స్పోర్టు రకం 80 కిలోల బస్తా 8,500 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.